సీతాలు సింగారం మన తెలుగు బంగారం చాటునికి విచ్చేసిన వారందరికీ నమస్తే. దేశంలో అనేక పండుగలు పర్వాలు కొద్దిపాటి తేడాతో అనేక చోట్ల జరుగుతాయి. కానీ తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ ఇది. జీవించు బ్రతికించు అన్నదే ఈ బతుకమ్మ అర్థం. అదే తెలంగాణ సంస్కృతికి ఆయుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే ఆ మూల సూత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. బతుకమ్మ పండుగ చారిత్రక ఆధారం. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజు గుండెన పొలం దుండుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అని పిలుస్తారు. గుమ్మడి తోటలో లభించినందువల్ల కాకతమ్మ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు, ఈ ప్రాంత ప్రజలంతా పూజించడం మొదలుపెట్టారు. రాను రాను విగ్రహం కన్నా విగ్రహం ముందు అంటే విగ్రహం మునిగేటట్టుగా పూల కుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూల కుప్పే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ శబ్దమే కాలక్రమంలో బతుకమ్మగా మారి ఉండవచ్చన్నది పరిశోధకుల మాట. కాకతీయులకు శక్తి పరాక్రములు అందించిన ఈ దేవతను మాతృ స్వరూపిణిగా ఆరాధించి అటు శక్తి తత్వాన్ని ఇటు మాతృ దేవత ఆరాధనను వారు స్థిరీకరించారు. ఆమె అందరికీ బతుకునిచ్చే తల్లిగా మారటం చారిత్రక పరిణామం. ఇంకో జానపద గాథ బతుకమ్మ చుట్టూ తిరుగుతున్నది. భట్టు నరసింహ కవి రచించిన పాటే ఈ బతుకమ్మ పేరుకు ఆధారంగా ఉంది. ధర్మాంగదుడనే చోళరాజు సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కానీ ఏదో కారణంగా వారంతా చనిపోయారు. సత్యవతి మళ్ళీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తు లక్ష్మీదేవియే అనుగ్రహించి నీ కూతురుగా వస్తాను అన్నదట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించడానికి దేవాతి దేవతలు మహర్షులు వచ్చి బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనేదంతా ఉయ్యాలో అని ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారని ధర్మాంగదుని జానపద గాథ తెలుపుతుంది. బతుకమ్మ ఏ దేవి స్వరూపం? శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ, చిత్రమై తోచునమ్మ గౌరమ్మ అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే కాకతీయుల సేనాని అయిన జాయప సేనాని రచించిన నృత్య రత్నావళిలోని ఓ చిందు బతుకమ్మ ఆటకు మూలం అని కూడా పరిశోధకుల అభిప్రాయం. ప్రకృతి నుండి సేకరించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసి బతుకమ్మ ఆరాధన విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడి నుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న ఆధ్యాత్మ తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకటిన ఒకటి కూర్చబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుంది. అలాగే ఎన్నో కులాల వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం ఈ పండుగలో కనిపిస్తుంది. వర్ష ఋతువు సమాప్తమై శరదృతువు ప్రారంభమయ్యే సూచనను బతుకమ్మ ఇస్తుంది. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. బతుకమ్మ ఆట అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా ఏ ఊరేగింపు అయినా బతుకమ్మ ఆట చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడతారు. అంతగా చుచ్చుకుపోయింది ఈ ఆట పాట. మొదటి బతుకమ్మను ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జామాయే చందమామ శివుడింకరాడాయ చందమామ శివ పూజ వేళాయ చందమామ అని పాడుతూ 9వ రోజున ఏమేమి పువ్వొక్కునే గౌరమ్మ ఏమేమి కాయొక్కునే గౌరమ్మ అని ముగిస్తారు. మధ్య మధ్యలో సందర్భానికి తగినట్లు పాటలుంటాయి. ఈ పాటలు ఉయ్యాల పాటలుగా బతుకమ్మ పాటలుగా ఎన్నో రూపాలను సంతరించుకున్నాయి. బతుకమ్మ స్త్రీల పండుగ. బతుకమ్మ కన్నా ముందు బొడ్డెమ్మ ఆడటం యువతులకు అలవాటు.
బోణి అంటే స్త్రీ, శ్రీమూర్తిని స్త్రీమూర్తులు ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళా నైపుణ్యం, సహజీవనతత్వం, ప్రకృతి తాదాత్మ్యం కనిపిస్తాయి. అందరినీ బతుకమని, అందరికీ బ్రతుకునివ్వమని కోరుకునే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం మన బతుకమ్మ. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, నైవేద్యం తులసి ఆకులు, వక్కలు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, నైవేద్యం సప్పిడిపప్పు, బెల్లం, అటుకులు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నైవేద్యం ముద్దపప్పు, బెల్లం, పాలు. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, నైవేద్యం నానేసిన బియ్యం, పాలు, బెల్లం. ఐదో రోజు అట్ల బతుకమ్మ, నైవేద్యం అట్లు అంటే దోశలు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ, నైవేద్యం ఈరోజు బతుకమ్మ ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, నైవేద్యం సకినాల పిండిని వేపకాయలా చేసి నూనెలో వేస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, నైవేద్యం నువ్వులు, వెన్నముద్ద, బెల్లం. చివరి రోజు సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, నైవేద్యం పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరి పొడి, నువ్వు పొడి. ఈ బతుకమ్మ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ డ్రీమ్స్.